హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి. చాలామంది ఫ్రెండ్స్ మరి మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేక మందికి తీసుకెళ్తుంది. అలాగే మీ యొక్క విలువైన కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి. ఇదేదో మా సొంత నిర్ణయం మేము ప్రకటించడం లేదు, కానీ అనేకమైన పేపర్ల ద్వారా వచ్చేటువంటి యొక్క సేకరించి వాటి ద్వారా మేము మీకు తెలియజేస్తూ ఉన్నామండి. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అయితే మరి సిద్ధం సభలో ఒక కీలక ప్రకటన అయితే మరి చేయబోతున్నారండి. ఏంటంటే ఆ కీలక ప్రకటన ఏంటంటే ఆల్రెడీ కూడా కసరత్తు అయితే ప్రారంభించినారు. ఏదేమైనా మరొకసారి కూడా మరి అధికార పీఠాన్ని వదులుకోకుండా తిరిగి మళ్ళా అధికార పీఠాన్ని చేజిక్కించుకోవటానికైతే విశ్వ ప్రయత్నాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి చేస్తూ ఉన్నారండి. అలాగే 2019 మేనిఫెస్టోలో భాగంగా ఏమైతే మరి ప్రకటించారో వాటిని ఏ విధంగా అయితే మరి ఆ ప్రకటించినటువంటి అన్నీ కూడా మరి చేశారో మరి ఇదే విధంగా మరొకసారి ఒక కొత్త కీలక ప్రకటన మరి చేయబోతున్నారండి. ఏంటి ఆ కీలక ప్రకటన? రైతులకు అందరికీ ఒక గొప్ప శుభవార్త అనే చెప్పచ్చు. ఏంటి ఆ శుభవార్త అంటే రైతులకు అందరికీ కూడా ఎంతమంది అయితే బ్యాంకుకి వెళ్ళి మరి క్రాప్ లోన్స్ ఎవరైతే తెచ్చుకున్నారో మరి బ్యాంక్ పాస్ పుస్తకాలు పెట్టి, చాలామంది ఖాతా పుస్తకాలు పెట్టి, చాలామంది గోల్డ్ పెట్టి, అంటే రైతు పెట్టుబడి నిధి కింద చాలామంది కూడా మరి రుణాలు బ్యాంకుల నుండి తెచ్చుకున్నారండి. అయితే ఆల్రెడీ కూడా వీటి నిమిత్తమై మరి ముఖ్యమంత్రి వర్యులు బ్యాంకుల నుండి కూడా సమాచారాన్ని సేకరించడం జరిగిందని మరి తెలుస్తూ ఉందండి. అయితే వీరందరికీ కూడా ఎన్ని వేల కోట్లు అయితే అవుతున్నాయో రైతులకు ముఖ్యమంత్రి అంటున్నారు, రైతులకు ఎంత చేసినా అది తక్కువే, మరి దేశానికే పట్టుకొమ్మలు పంట పండించేవారు అనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో వారిని మరొకసారి కూడా వారిని రుణ విముక్తులు చేయాలని మరి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. అయితే ఎవరైతే మరి క్రాప్ లోన్ పెట్టి బ్యాంకులో ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ యొక్క 2-3 రోజుల్లోనే మరి ఇక రైతులకు అందరికీ ఒక గొప్ప కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి. చాలామంది బ్యాంక్ పాస్ పుస్తకాలు పెట్టి తెచ్చుకున్నారు కదా, వారందరికీ కూడా రుణమాఫీ వర్తించే విధంగా ఈసారి మొదటి సంతకం కూడా అదే పెట్టేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మరి సమాచారం అందుతుందండి. రెండవ ప్రకటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఇంతకుముందు ఇస్తున్నటువంటి రైతు భరోసా మరి ఇక దాని ద్వారా ప్రతి సంవత్సరం మనకి 13,500 రూపాయలు ఇస్తున్నారు. ఈ 13,500 రూపాయలను కూడా మరి వైఎస్ఆర్ బీమా కావచ్చు, ఇవన్నీ కూడా రైతులకు అందరికీ కూడా మరి రైతు భరోసా కావచ్చు, వీటిని అన్నిటి ఇస్తున్న 13,500 రూపాయలను కూడా పిఎం కిసాన్తో కలిపి ఈసారి 20,000 రూపాయల వరకు కూడా పెంచేటట్లుగా మొదటగా మరి ప్రావీణ్యత ఏంటంటే రైతులకే మొదటి అగ్రపీఠాన్ని ఇస్తున్నారండి. తొందరలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వారు స్వయంగానే మరి ఈ 2-3 రోజుల్లోనే దీన్ని ప్రకటించేటువంటి కీలక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలు మన తెలుగు రాష్ట్రాలు వచ్చే ప్రతిదీ కూడా నేను మీకు వీడియోను పెడుతూ ఉంటానండి. దయచేసి మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల అనేక మందికి వీడియో షేర్ అవుతుంది. పక్కనటువంటి మరి మీకు అన్నీ కూడా మీకు రావాలి. పక్కన బెల్ మార్కులు ఉంటుంది, ఇలా చేయకూడదు. దాన్ని మీరు ఎవరైతే గంట మార్కును కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.